హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యామ్ని లిమిటెడ్ థాట్స్. ఇవాళ వీడియో వచ్చి మనకి రక్షాబంధన్ వచ్చేసింది కదా. సో మనం హ్యాండ్మేడ్ రాఖీ ఏ విధంగా చేసుకోవచ్చో చూద్దాం. మనం ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులను యూజ్ చేసుకొని ఈ విధంగా అయితే రాఖీని తయారు చేసుకోవచ్చు. సో మనకి షాప్లో కూడా చాలా రాఖీస్ దొరుకుతాయి. 10 రూపీస్కి 5 రూపీస్కి కూడా వచ్చేస్తాయి. బట్ మన హ్యాండ్మేడ్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది కదా. సో మనకి నచ్చిన విధంగా మనకి కొత్త డిజైన్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే చేసుకోవచ్చండి. సో నేను ఇక్కడ ఒక స్టోన్ని యూజ్ చేసుకొని ఇక్కడ మధ్యలో స్టోన్ అయితే ప్లేస్ చేశాను. దాని చుట్టూ నా దగ్గర లేస్ అయితే ఉందన్నమాట, పర్ల్స్ చైన్ లాగా. సో దాన్ని అయితే ఇలా పెట్టేశాను. అండ్ ఓన్లీ 1 లైన్ ఉంటే మధ్య గ్యాప్ ఎక్కువగా ఉందనేసి సెకండ్ లైన్ కూడా పెట్టానండి. సో ఈ విధంగా సెకండ్ లైన్ కూడా పెట్టుకుంటే మనకి ఫుల్ అది మొత్తం కంప్లీట్ చేసుకోవాలి కదా, మనకి కార్డ్బోర్డ్ కనిపించకుండా. ఈ విధంగా సెకండ్ లైన్ కూడా పెట్టేసుకున్నాను. ఈ బేస్ మనం ఏదైనా యూస్ చేసుకోవచ్చు. మన దగ్గర చిన్న చిన్న అట్టలు ఉంటాయి కదా, లేదంటే థిక్ పేపర్ ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా 2 లైన్స్ పెట్టేశాక ఇంకా కొంచెం గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో నేను నా దగ్గర కొన్ని స్టోన్స్ ఉంటే వాటిని నేను తీసుకున్నాను. ఆ స్టోన్స్ని కూడా ఈ విధంగా రౌండ్గా స్టిక్ అయితే చేసేసుకోవాలి. సో ఈ స్టోన్స్ని నేను ఈ విధంగా అయితే రౌండ్గా పెట్టేసుకున్నాను. దీన్ని బాగా ఆరనివ్వాలండి, లేదంటే ఈడిపోతాయి. కొంచెం బాగా గాలికి ఆరిన తర్వాత మనం థ్రెడ్ని లాస్ట్లో అయితే పెట్టేసుకుందాము. ఈ విధంగానే కాదండి, మనం ఏ ఉన్నా కూడా ఏ స్టోన్స్ ఉన్నా కూడా ఎలా కావాలంటే అలా అయితే డిజైన్ చేసుకోవచ్చు. నేను నాకు నచ్చినట్లు ఈ విధంగా అయితే డిజైన్ చేశాను. సో మీకు కూడా ఏ కలర్ స్టోన్స్ ఉన్నా కూడా మల్టీ కలర్ యూస్ చేసుకొని ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. సో చూసారా ఈ విధంగా మధ్యలోది ఎంత బాగా రెడీ అయిందో. సో చూడడానికి చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ అయితే మనం థ్రెడ్ని మనం థ్రెడ్ని హ్యాండ్కి ఎంత అయితే సరిపోతుందో అంత అయితే కట్ చేసుకోవాలి. నా దగ్గర ఇది వూల్ థ్రెడ్ అండి, అది గ్రీన్ కలర్లోనే ఉన్నింది. సో దాన్ని అయితే తీసుకున్నాను. సో ఇది ప్లెయిన్గా పెట్టేస్తే బాగోదు కదా. అండ్ నా దగ్గర కొన్ని పర్ల్స్ ఉంటే, వైట్ పర్ల్స్ ఉంటే దాన్ని అయితే దీని లోపలికి ఎక్కించుకోవడానికి అటుపక్క ఇటుపక్క రాఖీకి పెడదామనేసి ఈ విధంగా అయితే ట్రై చేస్తున్నాను. అండ్ ఈ పూస అయితే ఎక్కేసిందండి. నెక్స్ట్ చిన్న పూస ఒకటి ఉంటే అదైతే ఎక్కలేదు. సో దానికోసం నేను నీడిల్ యూస్ చేశాను. నీడిల్ ఎక్కించుకొని తర్వాత అయితే వీటిని ఎక్కించుకునేసాను. సో ఈ విధంగా నీడిల్తో వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా. సో ఈ విధంగా అటుపక్క ఇటుపక్క వచ్చేటట్టు పూసలు అయితే ఎక్కించుకున్నానండి. సో చూసారు కదా వీడియోలో, ఈ విధంగా అండి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టేసుకొని మిడిల్లో అయితే మనం ఫస్ట్ రెడీ చేసుకున్న దాన్ని అయితే ఈ విధంగా అతికిచ్చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి థ్రెడ్ కనిపించుకుంటా అయితే ఒక పేపర్ని రౌండ్ షేప్లో కట్ చేసి దానిపైన అయితే పెట్టేసుకోవచ్చు. అప్పుడు కొంచెం నీట్గా చూడడానికి బాగుంటుంది. సో ఇది కొంచెం పెద్దదిగా ఉంది. సో మనం ఇంకొంచెం చిన్నదిగా తీసుకుందాము. సో ఈ విధంగా చిన్నదిగా తీసుకొని ఈ విధంగా అయితే స్టిక్ చేసేసుకోవాలి. అంతే అండి, మనకి చాలా నీట్గా అయితే రెడీ అయిపోయింది. అండ్ ఈ పూసలు బయటికి రాకుండా మనం నాట్ అయితే వేసేసుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్. అంతే, బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ రాఖీ అయితే రెడీ అయిపోయింది. నేను చేసిన రాఖీ ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.